ప్రభువైన యేసుక్రీస్తు నామములో చేరువచ్చిన మీకందరికీ ప్రేమను తెలుస్తున్నాం. దేవుని వాక్యం చదువుకుందాము. రోమీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయం. రోమీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయము 18వ వచనం చదువుకుందామని. రోమీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయము 18వ వచనం చదువుకుందాం. నాయందు అనగా నా శరీరమందు మంచిది ఏదియూ నివసింపదని నేనెరుగుదును. మేలైనది చేయవలనను కోరిక నాకు కలుగుచున్నది, కానీ దానిని చేయుట నాకు కలుగుటలేదు. నేను చేయగోరు మేలు చేయక చేయగోరని కీడు చేయుచున్నాను. నేను కోరని దానిని చేసిన ఎడల దానిని చేయునది నా యందు నివసించు పాపమే గాని ఇకను నేను కాదు. కాబట్టి మేలు చేయగోరు నాకు కీడు చేయుట కలుగుచున్నదను ఒక నియమము నాకు కనబడుచున్నది. చదవబడిన లేఖన భాగము దేవుడు మనకు ఆశీర్వదించి పంచిపెట్టునుగాక. ప్రభునందు పిల్లరా, ఈ రోమీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయం 18వ వచనం నుండి 21 వచన భాగాలు మనం చదువుకున్నాం. ప్రారంభములో మాట మనం చదివామండి. 18వ వచనం ప్రారంభం ఎలాగుంది? నాయందు అనగా నా శరీరమందు మంచిది ఏదియూ నివసింపదని నేను ఎరుగుదును. మేలైనది చేయవలను కోరిక నాకు కలుగుచున్నది, కానీ దానిని చేయుట నాకు కలుగుటలేదు. ఈ మాట ఎవరో అవిశ్వాసి లేక లోకస్తులు చెప్పింది కాదు. ఈ మాట ఎవరు చెప్పారు? అపోస్తలుడైన పౌలు గారు. మనకు అర్థమయ్యే భాషలో చెప్పుకుంటే చాలా పెద్ద సేవకుడు, చాలా పెద్ద ప్రసంగికుడు, చాలా పెద్ద భక్తిపరుడు, దేవుని చేతిలో గొప్పగా వాడబడినవాడు. ఆయన నోటి నుండి వచ్చిన మాట ఏంటంటే, నాయందు అనగా నా శరీరమందు మంచిది ఏదియూ నివసింపదని నేను ఎరుగుదును. ఆయన బయటకు చెప్పాడు. మనము చాలాసార్లు మనసులోనే అనుకున్నాం కదండి. ఆయన బయటకు ప్రస్తావించాడు, వ్యాఖ్యానించాడు, వ్రాయించాడు. కానీ చాలాసార్లు ఈ మాటలోని భావన మనలో ఉన్నది. వాస్తవం కాదా? చెప్పండి. అనరాని మాట అన్నప్పుడు, చూడరానిది చూసినప్పుడు, చేయరానిది చేసినప్పుడు, ఉండకూడనిదిగా ఉండినప్పుడు, తర్వాత అయినా కానీ ఆత్మ పరిశీలనలో మనస్సాక్షి మనల్ని దోషారోపణ చేసినప్పుడు, నేను మంచిగా ఉండాలనే అనుకున్నా కానీ ఎందుకో మంచిగా ఉండలేకపోయాను, నాలో మంచిది లేకుండా పోయింది. నాయందు అనగా నా శరీరమందు మంచిది ఏది నివసింపలేక ఉండపోతుంది. వాస్తవం. ఇక్కడ ఒక ప్రశ్న మీ ఎదురుకు తీసుకురావాలని ఇష్టపడుతున్నాను. నాయందు అనగా ఏమన్నాడు అక్కడ? నా శరీరమందు అన్నాడు.
ఈ మాట ఎవరికి అర్థం కాదు. శరీరం అనగా ఏంటి? ఒక మనిషిని గుర్తుపట్టడానికి శరీరం అవసరం. శరీరం అనగానే మనం చూస్తాము, ఎత్తు కానీ పొట్టి కానీ, లావు కానీ సన్నం కానీ, తెలుపు కానీ నలుపు కానీ, ఇదేనా శరీరం? ఒక భక్తిపరుడు, ఒక ప్రసంగికుడు, ఒక దేవుని సేవలో వాడబడిన పెద్ద సేవకుడు తనను అద్దంలో చూసుకొని బాధపడుతున్న అంశం ఏంటంటే, నా శరీరములో మంచిది నివసింపడం లేదు అని బాధపడ్డాడు. ఇది ఏ అర్థమై ఉంటుంది మీరే చెప్పాలి. మనము రోజు లేవగానే ఒక్కసారి అద్దం చూసుకుంటాం కదండి. పొట్టిగా ఉన్నాళ్ళు ఏం చేస్తాము? అయ్యో నేను కొంచెం పొట్టిగా ఉన్నాను బాధపడతాం. కొంచెం చామన ఛాయ నుంచి నలుపులో ఉంటే ఏం చేస్తాం? అయ్యో నేను తెలుపులేనే కొంచెం బాధపడుతుంటాం. కొంచెం లావుగా ఉన్నవాళ్ళు ఏం చేస్తాము? నేను కొంచెం సన్నబడితే బాగుండు అనుకుంటాం కదండి. ఈ శరీరాన్ని ఈ లోకపు సంబంధమైన అర్థంలో చూసుకుంటే అలాగే బాధపడతాం. అపోస్తలుడైన పౌలు గారు తన యొక్క శరీరాన్ని ఏ అర్థంలో చూసుకుంటే తాను పొడుగున్నాడా, పొట్టున్నాడా, లావు ఉన్నాడా, సన్నం ఉన్నాడా, తెలుపు ఉన్నాడా, నలుపు ఉన్నాడా, దాని గురించి బాధపడలేదు. కానీ దేని గురించి బాధపడ్డాడు? దేని గురించి బాధపడ్డాడు? నాలో మంచిది ఏది నివసింపడం లేదు. ఇది ఏ అర్థం ఏంటో చెప్పండి? వాక్యమనే అర్థం. ఇప్పుడు చెప్పండి, వాస్తవానికి శరీరం అంటే ఏంటి? ఇది ఏ శరీరము? ఏనాడైనా ఈ రకమైన బాధతో దేవుని సన్నిధిలో అడిగామా? నేటికి ఎంతోమంది మనం చూస్తుంటాము. పొద్దున్నే లేచి నడిచేవాళ్ళు, పొద్దున్నే లేచి పరిగెత్తేవాళ్ళు, పొద్దున్నే లేచి జాగింగ్ చేసేవాళ్ళు, పొద్దున్నే లేచి ఎక్సర్సైజ్ చేసేవాళ్ళు. ఎందుకు చేస్తున్నారు? ఈ శరీరాన్ని చక్కగా ఉంచుకోవాలి. మరి సగటు విశ్వాసిగా మన శరీరాన్ని మనము ఎలాగూ ఉంచుకోవాలి? మొదటగా పరిశీలన చేసుకోవాలి. శరీరం అనగా ఏంటి? యోహాను రాసిన మొదటి పత్రికలో మనం చూద్దాం చూడండి. యోహాను రాసిన మొదటి పత్రిక రెండవ అధ్యాయము 16వ వచనం. లోకములో ఉన్నదంతయు అనగా శరీరాశయు, నేత్రాశయు, జీవపు డంబమును తండ్రి వలన పుట్టినవి కావు, అవి లోక సంబంధమైనవే. ఒక మాట మనం గుర్తుపెట్టుకుంటే, ఈ శరీరములో ఉండే అంశాలు మనం చూస్తున్నప్పుడు శరీర ఆశ ఉన్నది, నేత్రాశ ఉన్నది, నేను వారికంటే ఎక్కువ అనే ఒక డంబముతో కూడిన భావన ఉన్నది. ఇది అసలైన శరీరం. ఇంకా మనకు అర్థమయ్యే భాషలో చెప్పాలంటే, ఈ శరీరాశ, నేత్రాశ, జీవపు డంబము, ఇంకా తదుపరి అంశాల్లో మనం చూస్తే రోమిలకు రాసిన పత్రికలోనే 7వ అధ్యాయము, రోమిలకు రాసిన పత్రిక 7వ అధ్యాయం 8వ అధ్యాయం చదువుకుందాం. రోమిలకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 5వ వచనం. శరీరానుసారులు శరీర విషయముల మీద మనస్సుంతురు, ఆత్మానుసారులు ఆత్మ విషయముల మీద మనస్సునుంతురు. ఇక్కడ మనం చదువుతామండి, శరీరానుసారమైన మనస్సు అనే మాట మనం గుర్తుపెట్టుకుందాము. శరీరానుసారమైన మనస్సు. 8వ వచనంలో 8వ అధ్యాయం 8వ వచనం. కాగా శరీర స్వభావము గలవారు. మొదటిదిగా మనం చూసాము శరీర ఆశ, నేత్రాశ,
జీవపు డంబము, శరీరానుసారమైన మనస్సు, శరీర స్వభావము. 5 మాటలు మాత్రం మనం గుర్తుపెట్టుకుందాం. అవసరార్థం కొద్ది మాటలు చదువుకుని దాటిపోదామండి. ఈ శరీరాన్ని చూశాడు పౌలు గారు. చూసి నా యందు అనగా నా శరీరమందు మంచిది ఏదియో నివసింపదని నేను ఎరుగుదును. ఎందుకు? శరీరములో ఎక్కడ లేని కోరికలు ఉన్నాయి, నా చూపుల్లో ఎక్కడ లేని కోరికలు ఉన్నాయి. ఏ మాత్రం కొద్దిగా పక్కన వాళ్ళకంటే నేను కొంచెంగా స్థాయి పెరిగినా, హెచ్చింపు వచ్చినా ఆ డంబము, ఆ అతిశయము ఎక్కువైపోతుంది. శరీరానుసారమైన మనస్సు అది ఏది చెప్తే అది చేయడానికే వెళ్ళిపోతున్నాను. శరీర స్వభావము దైవికమైన భక్తితో కూడిన స్వభావాన్ని కంటే ఎక్కువగా ప్రభావితం చేసి అది ఏది చెప్తే అది చేస్తున్నాను. అందుకే అన్నాడు 7వ అధ్యాయము 18వ వచనంలోనే, మేలైనది చేయవలెను కోరిక నాకున్నది కానీ ఏం చేస్తున్నాను? దానిని చేయుట నాకు కలగడం లేదు. 21వ వచనంలో, కాబట్టి మేలు చేయగోరు నాకు ఏం చేస్తున్నాను? నాకు కీడు చేయుట కలుగుచున్నది. మనము శరీరాన్ని చూసుకొని బాధపడతాం. ఇలాగెప్పుడైనా బాధపడ్డామా? పౌలు గారు శరీరాన్ని చూసి బాధపడుతున్నాడు. పౌలు గారు శరీరాన్ని చూసి బాధపడుతున్నాడు. ఎందుకు అంటే మనం చూసే శరీరం వేరు, దైవ భక్తునిగా, దేవుని సేవకునిగా, గొప్ప ప్రసంగికుడుగా తాను తన శరీరాన్ని చూసిన విధానం వేరు. ఎందుకంటే ఇప్పుడు చదువుదాం చూడండి, ఈ శరీరం యొక్క పరిస్థితి ఏంటో మనం చదువుదాం చూడండి. రోమిలకు రాసిన పత్రిక 8వ అధ్యాయంలోనే 3-4 వచనాలు కలిసి ఉన్నాయి. చదువుదాం చూడండి. శరీరమును అనుసరింపక ఆత్మను అనుసరించి నడుచుకుని మన యందు ధర్మశాస్త్ర సంబంధమైన నీతి విధి నెరవేర్చబడవలనని పాప పరిహారము నిమిత్తము దేవుడు తన సొంత కుమారుని ఈ శరీరాకారాన్ని ఎలాగో ప్రస్తావించాడు. ఈ శరీరానికి ఒక పేరు పెట్టాడు. ఏ పేరు? తెల్ల శరీరం అన్నాడా, నల్ల శరీరం అన్నాడా, చాపన ఛాయ అన్నాడా? చెప్పండి. ఏ శరీరం? పాప శరీరాకారము. అలాగూ చూశాడు కాబట్టి ఇలాగూ చెప్పాడు 18వ వచనం 7:18లో. ఒకవేళ తాను పొట్టివాడై ఉంటే ఎత్తు కోసం ప్రార్థన చేసేవాడు, బాధపడేవాడు. ఒకవేళ తాను చామన ఛాయ నలుపు అయి ఉంటే తెల్లతనం కోసం ప్రార్థన చేసేవాడు, బాధపడేవాడు కదండి. మరీ లావుగా ఒబేసిటీతో బాధపడేవాడైతే సన్నబట్టానికి దానికోసం ప్రార్థన చేసేవాడు. కానీ ఎలాగూ ఈ శరీరాన్ని ఎలాగో చూశాడు. ఏ శరీరంగా గుర్తించాడు అంటే ఇది మంచిది ఏది నివసింపని శరీరము. ఈ శరీరం యొక్క పరిస్థితిని తెలుసుకున్నాడు. ఈ శరీరం ఎలాంటి శరీరం? మంచిది ఏది నివసింపని శరీరము. రెండవది, రోమిలకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 4వ వచనం చివరి భాగంలో మనం చూస్తాము, పాప శరీరము అన్నాడు కదండి. పాప శరీరము. 7వ అధ్యాయము 24వ వచనంలో చూస్తాము. 7వ అధ్యాయము 24వ వచనం రోమిలకు రాసిన పత్రిక, అయ్యో నేనెంత దౌర్భాగ్యుడను. ఇక్కడ ఏ శరీరం? ఇట్టి మరణమునకు లోనగు శరీరము, పాప శరీరము. మంచిది ఏది నివసింపని శరీరము. మూడవది, మరణమునకు లోనగు శరీరము. మరణమునకు లోనగు శరీరము. 8:11లో కూడా మనం చూస్తాము. 8:11లో కూడా మృతులలో నుండి యేసును లేపినవని ఆత్మ మీలో నివసించిన ఎడల మృతులలో నుండి క్రీస్తు యేసును లేపినవాడు ఇక్కడేముంది? చావునకు లోనైన మన శరీరములు, చావునకు లోనైన మన శరీరాలు. అలాగే 4వ భాగంగా మనం చూస్తాము. 4వ భాగంగా 7వ అధ్యాయము
25వ వచనం. రోమిలకు రాసిన పత్రిక 7వ అధ్యాయం 25వ వచనం. మన ప్రభువైన యేసు క్రీస్తు ద్వారా దేవునికి కృతజ్ఞతాస్తులు చెల్లించుచున్నాను. కాగా మనస్సు విషయములో నేను దైవ నియమమునకును శరీర విషయములో ఏం రాశాడు? పాప నియమమునకు ఏమై ఉన్నాడు? బానిసై ఉన్నాడు, దాసుడై ఉన్నాడు. ఈ శరీరం యొక్క పరిస్థితి ఏంటంటే, మంచిది ఏది నివసింపని శరీరంలో ఉన్నాం మనం. పాపము నివసించే శరీరంలో మనం ఉన్నాము. మరణమునకు లోనైన, చావునకు లోనైన శరీరంలో మనం బ్రతుకుతున్నాము. పాపమునకు దాసి అయిపోయి అది ఏది చెప్తే చేసే పరిస్థితి. తనకంటూ కోరికలు ఉండవు, తనకంటూ ఒక స్వభావం, ఒక ఆలోచన ఉండదు. పాప స్వభావము ఎలాగో చెప్తే అలాగో చేసే శరీరంగా మారిపోయింది. అది మాటే కానీ, చూపే కానీ, వినేదే కానీ, చేతలే కానీ, ఏదైనా కానీ. అందుకే దానిని గూర్చి చెప్పాడు. మంచిది ఏది నివసింపని శరీరములో, పాప శరీరములో, మరణమునకు చావునకు లోనైన శరీరములో, పాపమునకు దాసుడైన శరీరములో, ఆ శరీరము దాని యొక్క పరిస్థితి, దాని యొక్క స్థితి ఎలాగుంది అంటే, ఇదే 8వ అధ్యాయములో 5వ వచనం. ఆ శరీరం, పాప శరీరం యొక్క స్వభావాన్ని ఇక్కడ ప్రస్తావించాడు. 8వ అధ్యాయము 5వ వచనం. రోమిలకు రాసిన పత్రిక 8:5లో శరీరానుసారులు శరీర విషయముల మీద మనస్సునుంతురు, ఆత్మానుసారులు ఆత్మ విషయముల మీద మనస్సునుంతురు. ఇప్పుడు చదువుదామండి. శరీరానుసారమైన మనస్సు ఏంటి? మరణము. రెండవది 8వ అధ్యాయం 7వ వచనంలో చూస్తాము. ఏలయనగా శరీరానుసారమైన మనస్సు ఏమై ఉంది? దేవునికి విరోధమై ఉంది. దేవునికి విరోధమై ఉంది. మొదటిదిగా శరీరానుసారంగా ప్రవర్తించే మనస్సు, ప్రేరేపించే మనస్సు మరణానికి దారి తీస్తుంది. రెండవది దేవునికి విరోధమైంది. బైబిల్ గ్రంథంలో ఒకళ్ళు చెప్పారు, చాలామంది చెప్పారు, దేవుడు నాకు, యెహోవా నాకు విరోధి ఆయను అని. ఎవరన్నారు చెప్పండి? యెహోవా నాకు విరోధి ఆయను. చదువుకున్న వాళ్ళు చెప్పచ్చు. రూతు కాదు, నయోమి కదండి. నయోమి తిరిగి వచ్చి అప్పుడు చెప్తుంది, యెహోవా నన్ను రిక్తురాలినిగా రాజేసెను. మీరు నన్ను నయోమి అననేలా మారానండి. ఎందుకు? యెహోవా నాకు విరోధి అయ్యాడు. ఇప్పుడు చెప్పండి, యెహోవా విరోధి ఎందుకు అయ్యాడు? దేవుడు ఎందుకు విరోధి అయ్యాడు? శరీరానుసారమైన మనస్సుతో వెళ్ళినా, శరీరానుసారమైన మనస్సుతో మాట్లాడినా, శరీరానుసారమైన మనస్సుతో చేసినా ఏమైనట్టు? దేవునికి విరోధము. అందుకే ఇక్కడ మనం చదువుతున్నాము ఏమని? 8వ అధ్యాయము 7వ వచనంలో మనం చూసాము, శరీరానుసారమైన మనస్సు దేవునికి విరోధమైంది. తప్పిపోయిన కుమారుడు మళ్ళా తిరిగి వచ్చినప్పుడు కూడా ఇలాగ చెప్పాడు, తండ్రి నేను నీకును పరలోకమునకు దేవునికి విరోధముగా పాపం చేశాను. యోసేపు కూడా చెప్పాడు పోతీఫరు భార్య విషయంలో, నేను దేవుని దృష్టికి పాపము చేయడానికి నేను ఇష్టపడను. ఒక తప్పు చేసినా అది దేవుడు చూస్తూ ఉండగా దేవునికి విరోధముగా ప్రవర్తించే ఆ విషయాన్ని పసిగట్టితే చాలండి, అక్కడే దాన్ని బట్టి బయటికి రావాలా వద్దా తేల్చుకోవచ్చు. శరీరానుసారమైన మనస్సు మరణము. రెండవది శరీరానుసారమైన మనస్సు దేవునికి విరోధమైంది. ఇదే 8వ అధ్యాయము 8వ వచనం మనం చూస్తాము. కాగా శరీర స్వభావము గలవారు ఏం చేస్తారు?
శరీర స్వభావంతో ఒక మాట అంటే అను, ఇంకొకసారి నా దగ్గర రాకుండా అనేసాను. ఎవరు సంతోషపడతాం? మనం సంతోషపడతాం. దేవుడు సంతోషపడ్డాం. ఇంకొకసారి నా జోలికి రాకుండా ఇవ్వాల్సినంత ఇచ్చాను, అనాల్సినంత అన్నాను. నీవు సంతోషపడతావు, కానీ దేవుడు సంతోషపడడం. శరీర స్వభావము గలవారు ఏం చేస్తారు? దేవుని సంతోషపరచనేరారు. దేవుడు సంతోషించడు. కళ్ళకు నచ్చింది చూడొచ్చు, నీవు నేను సంతోషపడచ్చు, కానీ దేవుడు సంతోషపడడు. చెవికి వినటానికి ఏదైనా కానీ వినటానికి వినొచ్చు, ఆనందపడచ్చు. దేవుడు సంతోషపడడు. ఎవరి సంతోషం కోసం చేస్తాం? ఎవరి సంతోషం కోసం అంటాం? ఎవరి సంతోషం కోసం చూస్తాం? చెప్పండి. లోకస్తులకు చెప్పలేదు ఈ మాటలన్నీ. ఎవరికి చెప్పారు? విశ్వాసులకే. అనే ముందు ఆలోచించాలి, వినే ముందు ఆలోచించాలి, కనే ముందు లేక చూసే ముందు ఆలోచించాలి, చేసే ముందు ఆలోచించాలి. నీవెవరవో నేనెవరినో ఒక విశ్వాసవా లేదో గుర్తుపెట్టుకోవాలి. భక్తిపరుడమా కాదా గుర్తుపెట్టుకోవాలి. నీవు నేను ఎవరి కుమారులమో గుర్తుపెట్టుకోవాలి. ఆదివారం ఆరాధన చేసేటప్పుడు, స్తుతులు చెల్లించేటప్పుడు అబ్బా ప్రభువా, నేను నీ కుమారుడిని పెంచుకోవడానికి నీవెంత చేసావు నాయన, ఎంత చేసావు నాయన, నేను ఎలాంటి, కానీ ఇప్పుడు కాదు. వాస్తవమే. ఆరాధన అయిపోయిన తర్వాత మరలా ఆదివారం వచ్చేంత వరకు మన పరిస్థితి. కొన్నిసార్లు బలహీనతలు ఉండవచ్చు కాక, పక్క వారికి తెలియకపోవచ్చు కాక. అందుకే అపోస్తలుడైన పౌలు గారు అన్నాడు, 7వ అధ్యాయము 24వ వచనం, రోమీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయము 24వ వచనం ఏమన్నాడు? అయ్యో నేనెంత దౌర్భాగ్యుణ్ణి. దౌర్భాగ్యుడైన పదం ఎప్పుడు వాడతారు? భాగ్యం లేని వాడిని కాదు, భాగ్యం ఉండి దాన్ని అనుభవించని వాడిని. అన్ని వసతులు ఉండి, సౌకర్యాలు ఉండి, దాన్ని సరిగా వినియోగించుకునే వాడిని ఎంత దౌర్భాగ్యుడవురా. అన్నీ ఉన్నాయి, కానీ నేను దాన్ని సరిగా వినియోగించుకోలేకపోతున్నానని చెప్పి తనకు తాను చెప్తున్నాడు. అయ్యో నేనెంత దౌర్భాగ్యుడను. తన ఏడుపులో, తన బాధలో, తన రోదనలో, తన వేదనలో, తన శరీరం విషయంలో నేను పొట్టుగా ఉన్నాను బాధపడలేదు, నలుపుగా ఉన్నాను బాధపడలేదు, సన్నగా లావుగా ఉన్నాను బాధపడలేదు, అనారోగ్యంతో ఉన్నాను బాధపడలేదు. శరీర సంబంధంగా నాకు కొన్ని లోపాలు ఉన్నాయి, ఇబ్బందులు ఉన్నాయి, పక్కవారికి ఉంది, నాకు లేదని దాని గురించి బాధపడలేదు. కానీ మంచిది ఏది నాలో నివసింపనేరదని ఎరిగి బాధపడుతున్నాడు. మంచిది చేయాలనిపించినా చేయలేకపోతున్నాను బాధపడ్డాడు. దానికోసం దేవునిలో వేడుకుంటున్నాడు, గుండెలో బాదుకుంటున్నాడు. దాన్నే మాటలు చెప్పాడు. అయ్యో 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 అని మాట రాశాడు. ఈనాడైనా ఒక విశ్వాసిగా, అయ్యో ప్రభు నేను పాపంలో పడిపోయాను, బలహీనతలో పడిపోయాను, చేయరాని చేశాను, చూడరాని చూశాను, అనరాని అన్నాను, ఇటువంటి స్వభావం నన్ను విడిపించు అని ఇప్పుడు ప్రార్థన చేయకపోతే ఈ ఉదయ కాలము దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. పౌలు గారంతటి వాడే బయటకు బహిరంగంగా చెప్తున్నాడు, ఇట్టి మరణమునకు లోనకు శరీరము నుండి నన్ను ఎవరు విడిపిస్తారా? తన కోరిక ఏంటంటే ఈ ఉన్న శరీరం నుండి బయటికి రావడం కాదు, ఈ ఉన్న శరీరములో ఉన్న పాప స్వభావము నుండి, ఆ పాప శరీరాకార మనస్సు నుండి, ఆ పాప శరీర మనస్సు కోరికల నుండి బయటికి రావాలి. ఎవడు విడిపిస్తాడు? తాను చూస్తున్న శరీరం వేరు, మనం చూస్తున్న శరీరము వేరు. ఎందుకంటే మనం చూస్తున్న అద్దం వేరు, తాను చూస్తున్న అద్దము వేరు. అద్దాన్ని బట్టి మారిపోయింది. మనం ఈ లోకంలో ఉన్న అద్దం చూస్తే జుట్టు సరిగా ఉందా, తల సరిగా ఉందా, ముఖం సరిగా ఉందా చూసుకుంటా వెళ్ళిపోతాము. ఈ అద్దాన్ని పట్టుకుంటే మన ఆత్మీయ జీవితం సరిగా ఉందా లేదో మనం చూస్తాము. ఏ అద్దాన్ని బట్టి చూస్తే దాన్ని సరి చేసుకుంటాము, ఏ అద్దాన్ని బట్టి చూస్తే దాన్ని బట్టి అయ్యో అయ్యో అని బాధపడతాము, నాకు బాగు చేయమని ప్రార్థన చేస్తాము. ఇప్పుడు చెప్పండి, ఏ శరీరాన్ని చూసి మనం ఇంతకాలం దేవుని అడిగాము? 15 సంవత్సరాల క్రితం
ప్రతి ఆదివారం ఒక స్థలానికి వెళ్ళి సాయంకాలం వారి కుటుంబంలో ప్రార్థన పెట్టి వచ్చేవాళ్ళం. అప్పుడు ఆ పాప ఒక 3వ తరగతో 4వ తరగతి చదువుతుందండి. ఆ ఇంట్లో ఉన్న వాళ్ళ పిల్లలు. వాళ్ళ అమ్మ వచ్చి, బ్రదరు కొంచెం అమ్మాయి పొట్టిగా ఉందని బాధపడుతుంది, కొంచెం ఎత్తు పెరగడానికి ప్రార్థన చేయమని ఆ అమ్మాయి అడగమంది, అందుకని చెప్తున్నానండి. అవునమ్మా అంటే అవును అంకుల్ అంది. సరే అని అప్పటి నుంచి ఆ అమ్మాయిని గుర్తుపెట్టుకున్నాము. ఇంటికి పోయిన వాళ్ళు ప్రార్థన చేస్తున్నాము. మొన్న చూశాను, వాళ్ళ అమ్మని తెత్తి వచ్చేసింది. పొట్టిదనం పోయిందా, పెరిగావా అంటే సంతోషపడి నవ్వుకుంటుందండి. ఆ అమ్మాయికి ఉన్న బాధ ఏంటి చెప్పండి? తన అద్దంలో చూసుకున్నప్పుడు అందరికంటే లైన్లో ఫస్ట్ నుంచోవాలి. మేమందరం అటు నుంచున్న వాళ్ళమే, అసెంబ్లీలో, స్కూల్లో కదా. పొట్టుకున్న వాళ్ళు ముందు నుంచోబెడతారు. అక్కడితోనే ప్రారంభమవుతున్న సమస్యలు. అంటే ఉదాహరణకు అర్థం కావడానికి చెప్తున్నాను. ఏ అద్దం చూసుకుంది? పెద్దవాళ్ళు కాదు, చిన్నపిల్లే. ఏ అద్దం చూసింది? మన ఇళ్లలో ఉన్న అద్దం చూసింది. విశ్వాసిగా నీవు నేను ఏ అద్దం చూడాలి? ఈ అద్దం చూస్తే నీవు పొట్టిగా ఉన్నావా, పొడుగ్గా ఉన్నావా, తగ్గుగా ఉన్నావా, ఎచ్చుగా ఉన్నావా, ఎదిగావా లేదా, నీ ఎదుగుదల ఏంటో బైబిల్ గ్రంథం అనే అద్దంలో చూస్తే తెలుస్తుంది. మామూలు అద్దంలో చూస్తే ఈ రోజుకి కూడా మనం చిన్నప్పుడు పౌడర్ పూసుకొని ఫెయిర్ అండ్ లవ్లా రాసుకొని ఇంకా బాగున్నానా లేదా అని అనుకొని పెరిగాము. ఇప్పటికీ పూసుకుంటాము, ముసలితనంలో కూడా పూసుకుంటాము. ఏ అద్దం చూస్తే? ఇంట్లో ఉన్న అద్దం చూస్తే. ఈ అద్దం చూస్తే, ఈ అద్దం చూస్తే మనం పొట్టిగా ఉన్నామో పొడుగ్గా పెరిగామో తెలిసిపోతుంది. మనం ఎదిగామో లేదు, మన ఎదుగుదల దీంట్లో కనబడుతుందండి. ఏ అద్దం చూడాలి ఇప్పుడు? అందుకు చెప్పాడు, నా యందు అనగా నా శరీరం ముందు మంచిది ఏది నివసింపదని నేను ఎరుగుదును. మంచి చేయాలని నాకు కోరిక ఉన్నది కానీ, మేలైనది చేయవాలని కోరిక నాకు కలుగుతుంది కానీ దాన్ని చేడు నాకు కలగడం లేదు. వాస్తవం. శరీరం అనే సంబంధం వచ్చినప్పుడు ఒక మాట నేను జ్ఞాపకం చేయాలని ఇష్టపడుతున్నా. ఏంటంటే, ఈ లోకములో 3 రకాలైన శరీరాలు ఉన్నాయి. ఎన్ని రకాలు? 3 రకాలైన శరీరాలు ఉన్నాయి. ఒకటి ఆదాము అవ్వలు కలిగి ఉన్న శరీరం. అదేంటిది? పరిశుద్ధంగా నిర్మించబడి పాపములో ప్రవేశించిన శరీరము. పరిశుద్ధంగా నిర్మించబడి పాపములోనికి ప్రవేశించిన శరీరము. వాళ్ళిద్దరు తప్ప ఇక మిగతా వాళ్ళందరిది పాపములోని నా తల్లి నన్ను పుట్టించింది. కీర్తనకారుడు పాడుకుంటాడు. అంటే పాపముతోనే పుట్టి పాపముతోనే ముగించబడేది. ఇది మనందరం కలిగి ఉన్న శరీరం. ప్రభు అయిన యేసుక్రీస్తు వారి శరీరం ఉన్నది. పరిశుద్ధంగానే పుట్టి పరిశుద్ధంగానే సమాధి చేయబడింది. 3 రకాలైన శరీరాలు ఈ లోకంలో వాక్య వెలుగులో మనం చూడగలం. పరిశుద్ధత నుండి పాపంలోనికి ప్రవేశించిన శరీరం ఆదాము అవ్వలున్నది. వారి సంతానము నుండి నేటి వరకు కొనసాగుతున్నది. పాపములో నుండి పాపంలోనికే ముగిసిపోయేది. 3వది యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క శరీరము. అది ప్రత్యేకమైనది. ఆ శరీరము పరిశుద్ధతలోనే పుట్టి పరిశుద్ధతలోనే ముగించబడింది. మనం అనుకుంటాము, ఆరాధనలో అంకులు కూడా మనకు జ్ఞాపకం చేశారు, చదివించారు, ముగించారు. ఈ నా శరీరము అన్న. ఈ నా శరీరం అంటే మనలాంటి శరీరం అనుకుంటాం కదండి. ఆ శరీరము చదివే మాట చదివేటప్పుడల్లా దానిలో ఉన్న శ్రేష్టత మనకు కనబడాలి. అక్కడి నుంచే పుట్టుకొస్తున్న ఆరాధన భావన. ఈ శరీరము అందుకే చెప్పాడు 8వ అధ్యాయములో, 8వ అధ్యాయం రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయములో 4వ వచనం చివరి మాటలో మనం చూస్తాం. ఏంటంటే, పాప శరీర ఆకారముతో అన్నాడు కదండి. దేవుడు తన సొంత కుమారుని ఎలా పంపించాడు? పాప శరీర ఆకారముతో పంపాడు. పాప శరీర ఆకారముతో పంపాడు. ఈ యొక్క శరీరానికి ఉన్న పేర్లు మనం చదివితే
ఏమని రాశాడు? పాప శరీర ఆకారము అన్నాడు. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయం 7వ వచనములో ఇది మంటి ఘటము అని వ్రాయబడింది. 2 కొరింథీ 4:7లో దీన్ని ఎలా ప్రస్తావించారు? మంటి ఘటము, మట్టి కుండ. ఎంత జాగ్రత్తగా పట్టుకోకపోతే పగిలిపోతుంది. పగిలిపోయిన మా మట్టి పెంకులను మరలా కూర్చి నేను కుండ చేయలేము. అది మరలా భూమిలో కలవాలి, తడపాలి, పిసకబడాలి, ముద్ద చేయబడాలి, మరలా చేయబడాలి తప్ప పెంకులతో పగిలిపోయిన పెంకులన్నీ కలిపి కుండ చేయలేము. ఈ శరీరం కూడా అంతే. మన శరీరానికి ఉన్న పేర్లు చూస్తే మంటి శరీరము అన్నాడు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయంలో, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయము 42వ వచనంలో మనం చూస్తాము. 42వ వచనములో మృతుల పునరుద్ధానమును, అలాగే ఇక్కడేముంది? శరీరము అక్షయమైనది. శరీరము అక్షయమైనది, క్షయమైనది, క్షమించండి. ఈ శరీరం ఎలాంటిది? క్షయమైనది. అంతేనా? నేను రోజు చూసుకొని అద్దములో నలుపుగా ఉన్నోళ్ళు, చామన ఛాయగా ఉన్నోళ్ళు, పొట్టిగా ఉన్నోళ్ళు, లేకపోతే లావుగా ఉన్నోళ్ళు, ఇంకే రకమైన అనారోగ్యంతో ఉన్నోళ్ళు, ఏదైనా కానీ కొంచెం బాగాలేదనుకొని బాధపడే వాళ్ళందరూ కానీ, ఒకవేళ నేనే పొడుగ్గా ఉన్నా, నేనే తెల్లగా ఉన్నా, నేనే బాగా ఇదిగా ఉన్నా, నేనే సన్నగా ఉన్నాని హెచ్చించుకునే వాళ్ళకి కానీ అందరికీ ఒక హెచ్చరిక ఏంటంటే, ఈ శరీరమును గూర్చిన ప్రస్తావన వచ్చినప్పుడల్లా దేవుడు రాయించిన మాటలు ఏంటంటే, ఈ శరీరము పాప శరీరము అన్నాడు. ఈ శరీరము మంటి కుండ, పగిలిపోతుంది. ఈ శరీరము క్షయమైనది, క్షయమైనది. ఈ శరీరము క్షయమైనది. 15వ అధ్యాయము 43వ వచనంలో మరొక మాట రాయబడింది. ఏమని? ఈ శరీరము ఘనహీనమైనది. నేను అద్దంలో చూసుకొని బాధపడి, ఈ శరీరము ఘనహీనమైనది, క్షయమైనది, ఘనహీనమైనది. మరలా చూద్దాం, చూడండి. అదే 15వ అధ్యాయం 43వ వచనంలో బలహీనమైనది, క్షయమైనది, ఘనహీనమైనది, బలహీనమైనది. 15వ అధ్యాయము 53వ వచనంలో కూడా క్షయమైన ఈ శరీరము అక్షయతను ధరించుకొనవలసి ఉన్నది. తర్వాత ఏముంది? మర్త్యమైనది. అన్నిటికీ మంచి ఒక చిన్న మాట ఏంటంటే, భూమిలో కలిసిపోతుంది, చీకిపోతుంది, పాడైపోతుంది, పాడైపోతుంది. మరి ఇటువంటి శరీరములో నేను నివసిస్తున్నాము. ఒక విశ్వాసిగా ఎలాగూ బ్రతకాలి, పరిశుద్ధంగా ఎలాగూ బ్రతకాలి, నోటి పలుకులు మంచిగా ఎలాగూ రావాలి, చూపులు ఎలాగూ మంచిగా దేవునికి ఇంపుగా ఉండాలి, మనం వినే స్వరము దేనిదో దాన్ని బట్టి మన జీవితాన్ని మార్చుకోవాలంటే ఏ మాటలు వినాలి, మన సాక్ష్యాన్ని సక్రమంగా ఉంచుకోవాలంటే మనం ఎటువంటి పనులు చేయాలి? ఇదే శరీరంలో ఉంటాము, ఉండాల్సిందే. బ్రతికేంత కాలము ఈ పాప శరీర కాలంలో ఉండాల్సిందే. ఎందుకంటే ఈ శరీరములో మనం ఎవరితో ఉన్నాము? రోమిలకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 7వ అధ్యాయము రోమిలకు రాసిన పత్రిక 7వ అధ్యాయము 14వ వచనం. ధర్మశాస్త్రము ఆత్మ సంబంధమైనదని ఎరుగుదుము, అయితే నేను పాపమునకు అమ్మబడి, నేను శరీర సంబంధిని, శరీర స్వభావం కలిగిన వాడిని, శరీరానుసారమైన మనస్సును కలగడానికి కారణం ఏంటంటే పాపమునకు అమ్మబడ్డాను. చిన్నపిల్లలకి తమాషా ఆడటానికి కొంతమంది ఏం చేస్తారంటే, అమ్మా ఈ పిల్లని మాకిస్తాం, మేము కొనుక్కొని వెళ్తాం అంటే వాడేమంటాడు? అంటాడు, తలకాయ ఊపుతాడు. వాళ్ళు పోయి అంటే వాళ్ళ అమ్మను పట్టుకుంటాడు. ఏంది మా అమ్మ నన్ను నమ్మేస్తుందా? అమ్మ పట్టడానికి ఇష్టపడాడు చిన్న పిల్లోడండి కదండి. మాటలు రానివాడైనా మాటలు వచ్చేవాడైనా అమ్మ పట్టడానికి ఇష్టపడ్డు వాళ్ళ తండ్రిని తల్లిని హత్తుకుంటాడు. పిల్లోడిని మాకిస్తావు, నేను కొనుక్కుంటావంటే వీడు నేను రానంటాడు.
నా స్థితి ఎలాంటిదో ఇప్పుడు చెప్తున్నాడు. ఎలాగూ పాపమునకు అమ్మబడ్డాము. ఇంకా అది ఏది చెప్తే అది చేస్తాం. మరి విముక్తి లేదా? పరిష్కారం లేదా? మరి విశ్వాసం జీవితంలో ఎలాగ ముందుకు సాగాలి? ఈ శరీరంలో బతుకుతూనే దేవుని కొరకు ఎలాగో జీవించాలి, దేవునికి సాక్షిగా ఎలాగో జీవించాలి, దేవుని సంతోషపెట్టే వారంగా ఎలాగో జీవించాలి. అందుకే దేవుడు కార్యం జరిగించాడు. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయంలో 3-4 వచనాలు మనం చదువుకుంటే, రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 3-4 వచనాలు. శరీరమును అనుసరించి ఆత్మను అనుసరించి నడుచుకుని మన యందు ధర్మశాస్త్ర సంబంధమైన నీతి విధి నెరవేర్చబడవలనని. ఇప్పటి నుంచి మనం గమనిద్దామండి. ఏమనుంది? పాప పరిహారము నిమిత్తము, పాప పరిహారము నిమిత్తము దేవుడు తన సొంత కుమారుని ఎలాగ పంపాడు? పాప శరీరాకారముతో పంపాడు. పంపి ఇది జరిగించాడు. పాప శరీరాకారంతో పంపబడెను. తర్వాత ఆయన శరీరమందు పాపమునకు శిక్ష విధింపబడెను. ఇదే పరిష్కారం. పాప శరీరాకారముతో పంపబడి పాపమునకు ఆ శరీరమందే శిక్ష విధించుకున్నాడు. ఇది గాని జరగకపోతే నీవు నేను గుండెల మీద చేసుకొని చెప్పలేం నేను పరలోకంకి వెళ్తానని. నేను చనిపోతే పరలోకంకి వెళ్తానని చెప్పలేం. అందుకే చెప్పాడు యోహాను సువార్త 1వ అధ్యాయం 12వ వచనంలో. యోహాను సువార్త 1వ అధ్యాయం 12వ వచనంలో చదువుదాం, చూడండి. తన్ను ఎందరు అంగీకరించిరో వారికందరికీ, అనగా తన నామమందు విశ్వాసముంచు వారికి, విశ్వాసముంచిన వారికి దేవుని పిల్లలగుటకు ఆయన అధికారం ఇచ్చాడు. ఇప్పుడు దాసత్వంలో ఉండకుండా అధికారం ఇచ్చాడు. దేవుడు తన బిడ్డలుగా చేసుకునే ఆ అధికారాన్ని ఇచ్చాడు. ఎంత గొప్ప సంగతి! శరీరమును గురించి నీవు నేను ఎలాగో బాధపడుతున్నామో నాకు తెలియదు, కానీ మన శరీరమును గురించి దేని విషయంలో బాధపడాలో పౌలు గారి నోట మనం విన్నాము. అలాగే మన శరీర విషయంలో మనం ఎలాగో జీవించాలో దేవుని వాక్యంలో మనం చూడబోతున్నాము. అందుకే మన శరీరములో, పాపమునకు అమ్మబడిన ఈ శరీరములో పరిశుద్ధంగా జీవించడానికి, పరిశుద్ధంగా చూడటానికి, పరిశుద్ధంగా నడవడానికి, దేవుని సంతోషపెట్టే జీవితం కలిగి ఉండడానికి ఆయన పాప శరీరాకారములు పంపబడ్డాడు. ఆ శరీరమందు, ఆయన శరీరమందు పాపమునకు శిక్ష విధించాడు. చదవడానికి వినటానికి బాగానే ఉంది. ఈ శిక్ష ఎవరైనా కానీ మంచి గుడ్డలు ఉండంగా చాలా దారుణమైన, ఎక్కడో రోడ్డున పడిపోయిన మురికి గుడ్డలు లారీలు దుడిచి పక్కన పడేస్తుంటారు, మనం చూస్తున్నాం హైవేలో. అటువంటి బట్టలు ధరించుకోవాలంటే ఇష్టపడతామా? ఏదైనా పని చేయాలంటే ఇష్టపడతామా? పోయి పరిశుద్ధుడు అని నిత్యము పొగడబడుచున్న దేవుడు మహిమ దేహము నుండి మంటి దేహంలో రావడానికి అందుకే రాయించారు. తన్ను తాను తగ్గించుకున్నాడు. ఈ తగ్గింపు మాటలు మనకు అర్థం కావు. మహిమ శరీరము నుండి ఆ మంటి శరీరానికి, ఇంకా చెప్పాలంటే పాప శరీర ఆకారానికి రావాలంటే మనసులు ఎంత ఇది చేసుకోవాలి చెప్పండి. మన ఇంట్లోనే పిల్లలకే 3 పిల్లలుంటే 2 కొత్త బట్టలు వేసి ఒకడు పాత బట్టలు వేస్తేనే వాడు ఉరుకోడు. మరి అటువంటిది నిజమైన దేవుడు ఈ యొక్క శరీరం, ఏ శరీరం ఇది? పాప శరీరము. ఆ శరీరంలో రావడానికి, ఆ శరీరంలోనూ కొంతకాలం భూమి మీద జీవించడానికి, ఆ శరీరంతోనే కలిసి ఉండడానికి ఇష్టపడ్డాడు. అంతేనా? వారికి ఇవ్వబడిన స్థానము, ఆ శిక్షా స్థానంలోనికి వెళ్ళాడు. ఆ శిక్షను ఆయనే పొందాడు. ఎన్నిసార్లు మనం విన్నాము యెషయా గ్రంథం 53వ అధ్యాయంలో, మన సమాధానార్థమైన శిక్ష ఆయన మీద పడెను. ఒకళ్ళ కోసం కాదు, 2 కోసం కాదు,
లోకములో పుట్టిన నాటి నుండి ప్రతి మనుషుని పుట్టబోయేంత వరకు, ముగించబడేంత వరకు అందరి నిమిత్తము అని వ్రాయబడింది. హెబ్రీలకు రాసిన పత్రికలో 2వ అధ్యాయంలో 9వ వచనం మనం చూస్తాము. దేవుని కృప వలన ఆయన ఎవరి కోసం? ప్రతి మనుష్యుని కొరకు మరణము అనుభవించాడు. ప్రతి మనుష్యుని కొరకు మరణము అనుభవించున్నట్లు దూతల కంటే కొంచెము తక్కువవాడుగా చేయబడిన యేసు మరణము పొందినందున ఏం చేశాడు? ఇప్పుడు మహిమ ప్రభావములతో కిరీటము ధరించిన వానిగా ఆయన చూచున్నాము. ఎవని నిమిత్తము సమస్తమును ఉన్నవో, ఎవని వలన సమస్తము కలుగుచున్నావో ఆయన అనేకులైన కుమారులను యోహాను సువార్త 1వ అధ్యాయం 12వ వచనం మనం చూసాము. ఆయన పిల్లలగుటకు అధికారం ఇచ్చాడే ఆ కుమారులను ఎక్కడికి తీసుకొస్తున్నాడు? తన మహిమకు తెచ్చుచుండగా. మట్టిలో కలిసి నరకానికి నేరుగా వెళ్ళవలసిన మానవుని ఎక్కడికి తీసుకొస్తున్నాడు? మహిమకు తీసుకొస్తున్నాడు. దానికోసం ఏం చేశాడు? పాప శరీర ఆకారములోని పంపబడి ఆ శిక్షను ఆ శరీరం మీద ఆయనే వేసుకొని, గళితులు రాసిన పత్రికలో 5వ అధ్యాయము 1-2 వచనాలు మనం చూస్తాము. తన్ను తాను బలిగా అర్పణముగా అప్పగించుకున్నాడు. దేని నిమిత్తము? నిన్ను నన్ను పరిమళ వాసనగా ఉండడానికి, ప్రియులైన కుమారుల వలె పరిమళ వాసనగా ఉండడానికి ఆయన నీ కొరకు నా కొరకు బలి అయ్యాడు. పరీక్షకు వెళ్ళేటప్పుడు ప్రార్థన చేసుకుని వెళ్ళావు. అనారోగ్యమైన హాస్పిటల్కి వెళ్ళేటప్పుడు ప్రార్థన చేసుకుని వెళ్ళావు. పరీక్ష బాగా రాయడానికి, బాగా మళ్ళీ హాస్పిటల్ నుంచి ఇంటికి రావడానికి ఏ అవసరం వచ్చినా ప్రార్థన చేస్తున్నావు. ఒకటి మాత్రం గుర్తుపెట్టుకోండి, ఈ చేరి వచ్చిన గుంపులో యేసుక్రీస్తు ప్రభుని సొంత రక్షకునిగా అంగీకరించిన వారు ఎవరైనా ఉంటే, నీవు చేసే ప్రార్థనలన్నిటికంటే మించి మొదటి ప్రార్థనగా, ప్రభువా నేను పాపి, నన్ను క్షమించుము. నా స్థానంలో నువ్వు శిక్ష పొందావు, నా శరీర పాప శరీరాకారం నీవు వచ్చావు, నా కొరకు మరణించి తిరిగి లేచావు. ఎన్నోసార్లు విన్నాను, ప్రభువా నన్ను క్షమించు. మా సమాధానార్థమైన శిక్షను నీ మీద వేసుకున్నావు. మీరు పొందిన దెబ్బల చేత మేము స్వస్థపరచబడ్డాము. ఒక చిన్న మాట, ప్రభువా నేను పాపి, నన్ను క్షమించమని ఇంకా అడగక అలాగే ప్రార్థనకు వస్తూ వెళ్తే, నీవు మందిరానికి వచ్చి ప్రార్థన చేయించుకుని వెళ్ళి పరీక్ష పాస్ అయినా ఉపయోగం లేదు. హాస్పిటల్కి వెళ్ళి ప్రార్థన చేయించుకుని స్వస్థపరచబడి వచ్చినా ప్రయోజనం లేదు. ఈ లోక సంబంధంగా ఏ ప్రయోజనం నీవు పొందినా నీకు ప్రయోజనం లేదు. ఒక దినం రానే వస్తుంది. క్యాలెండర్ చూసారండి? మన చర్చి పేరు షాలేం ప్రార్థనా మందిరం. క్యాలెండర్ చూసారా? ఈ సెప్టెంబర్ అక్టోబర్ అయిపోయింది, నవంబర్ డిసెంబర్ వచ్చింది అనుకుంటా. అక్కడ కనబడుతుంది. ఆ క్యాలెండర్ చదవండి ఇంటికి వెళ్ళిన తర్వాత అయినా. దేవుని రాకడ, దేవుని ఉగ్రత ఎలాగుంటుందో కనబడుతుంది. అక్కడ అక్షరాలు పెద్ద అక్షరాలతో రాయబడిందండి. దేవుని తీర్పును తప్పించుకోలేవు. ఆలోచన చేయండి. ఎంతకాలం ప్రార్థనకు వచ్చినా, ఫస్ట్ జీతం వచ్చి మందిరంలో వేసినా, ఏదైనా కుర్చీలు ఇచ్చినా, ఫ్యాన్లు ఇచ్చినా, పట్టలు ఇచ్చినా, ఇంకేదైనా చేయండి గాక, ఏమీ ఉపయోగం లేదు. దేవునికి ఇవ్వాల్సింది నీ హృదయం. దేవుడికి నీవు చెప్పాల్సింది పాప క్షమాపణ విషయంలో ఒప్పుకోలు. ప్రభువా నేను పాపి, నన్ను క్షమించు. ఒక చిన్న మాట ఆలోచన చేయండి. దానికోసమే దేవుడు నీ కొరకు నా కొరకు లోకానికి వచ్చాడు. మరి నమ్మిన వారికి ఎటువంటి జయ జీవితాన్ని దేవుడిచ్చాడు. ఇదే రోమిలకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 9వ వచనం చూస్తే, ఏ శరీరంలో ఉండైతే మనం సరిగా ఉండలేకపోతున్నాము, ఏ శరీరంలో ఉండైతే నేను సరిగా మంచిగా బ్రతకలేకపోతున్నాను, ఏ శరీరం అయితే నన్ను మంచిగా ఉండాలని కోరుకుంటున్నా ఉండలేకుండా చేస్తుంది, దాని చెయ్యి పైగా ఉంది, నా కోరిక చిన్నదైపోయిందని మనం బాధపడతాము. వారికి దేవుడు ఇస్తున్నటువంటి ఒక నిరీక్షణ, ఒక ప్రోత్సాహము, పురుగొల్పు ఏంటంటే 9వ వచనం మనం చదువుదాం చూడండి. దేవుని ఆత్మ మీలో నివసించిన ఉన్నాడు. ఎలా అంటే, దేవుని నమ్ముకొని ప్రభువా నేను పాపినని క్షమాపణ పొంది
బాప్తిస్మం తీసుకుని సంఘ సహవాసం చేస్తున్న వారికి దేవుడు తన ఆత్మను దయచేస్తాడు. ఆ ఆత్మ మనలో నివసించి ఉన్నడలా మీరు లేక మనము ఆత్మ స్వభావము గలవారే గాని శరీర స్వభావము కలవారు కారు. ఆత్మ నిన్ను నడిపించడానికి సిద్ధపడి ఉంటుంది. ఆ ఆత్మను ఆత్మానుసారంగా జీవిస్తే శరీర స్వభావము నీలో నాలో ఉండదు. ఇందాక పైన చదువుకున్నాం కదా, శరీర స్వభావము గలవారు దేవుని సంతోషపరచ నేరరు. ఇప్పుడు ఆత్మ స్వభావము గలవారు దేవుని సంతోషపరుస్తారు. ఏ శరీరంలో ఉండైతే మనము దేవుని సంతోషపరచలేని జీవితం జీవించామో అదే శరీరంలోనే ఉండి దేవుని నమ్ముకొనగా పరిశుద్ధాత్మ దేవుడు మనలోనికి వస్తాడు. ఆ పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను నన్ను బలపరిచి నడిపిస్తాడు. నడిపించినప్పుడు ఆ ఆత్మ స్వభావము ఈ శరీర స్వభావం మీద పై చేయిగా ఉంటుంది. కాబట్టి ఇప్పుడేముంది అక్కడ 9వ వచనం, ఆత్మ స్వభావము గలవారే గాని శరీర స్వభావము గలవారు కారు. తర్వాత 10వ వచనములో క్రీస్తు మీలో ఉన్న ఎడల మీ శరీరము పాప విషయమై మృతమైనది గాని మీ ఆత్మ నీతి విషయమై జీవము కలిగి ఉన్నది. ఇందాకేముంది? 7వ అధ్యాయం 14వ వచనములో నేను పాపమునకు అమ్మబడ్డాను. అది పైగా ఉంది, మనము కిందగా ఉన్నాము. ఇప్పుడు పాపము మృతమైపోయింది కదండి. 10వ వచనంలో క్రీస్తు మీలో ఉన్న ఎడల పరిశుద్ధాత్మ మీలో ఉన్న ఎడల మన శరీరం ఏమైపోయింది? పాప విషయమై చనిపోయింది. చంపేట శక్తిని నీకు ఇస్తాడు, బలాన్ని నీకు ఇస్తాడు, జై జీవితాన్ని నీకు ఇస్తాడు. నీ కళ్ళు ఇంతవరకు చూసిన చూడనీయకుండా చేస్తాడు. నీ నోటు ఇంతవరకు పలికిన మాటలు మలకనీయకుండా చేస్తాడు. నీ కాలు నడిచిన చోటుకు నడవనీయకుండా చేస్తాడు. నిన్ను బలపరుస్తాడు, స్థిరపరుస్తాడు. ఎందుకు? అనేక మంది ఆత్మీయంగా బలంగా జీవిస్తూ ఉంటే మనం ఎందుకు? నమ్మకం ముందు అదే చూపు, నమ్మిన తర్వాత అదే చూపు. సీరియల్స్ మారలేదు, సినిమాలు మారలేదు, మాటలు మారలేదు, వినయం మారలేదు, కోరికలు మారలేదు. ఎందుకు చెప్పండి? ఆత్మ నిన్ను నన్ను బలపరిచి నడిపిస్తుంది. ఈ ఆత్మానుసారంగా జీవించడానికి మనం ఇష్టపడితే ఆత్మ నిన్ను నన్ను బలపరుస్తుంది. పాపము మృతమైనదిగా చేయబడుతుంది. అంతే కదండి. 10వ వచనంలో మీ శరీరము పాప విషయమే మృతమైపోతుంది. ఎప్పుడు? క్రీస్తు మీలో ఉన్న ఎడల. ఇంట్లో ఎవరైనా దేవసేవకుని ఇంట్లో పెట్టుకున్నాము, సీరియల్ చూడగలవా? ఆయన ముందే చెప్పండి, చూడగలరా? అంటే ఎవరు లేనప్పుడు చూస్తున్నావేమో నాకు తెలియదు. ఒకవేళ సేవకుడిని మన ఇంట్లో పెట్టుకోవాల్సి వచ్చి పెట్టుకున్నామండి. ఇప్పుడు వెంటనే మన రోజు వచ్చే సీరియల్ వచ్చి ఏం చేయాలి ఇప్పుడు? మళ్ళీ అది వెంటనే ఆయన ఉన్నాక చూస్తామా? క్రీస్తు మీలో ఉంటే, క్రీస్తు నాలో ఉన్నాడనే భావన నీకు నాకు ఉంటే, ఆ దైవ భయము నీకు నాకుంటే, క్రీస్తు నాలో ఉంటే నేను చూడలేని దాన్ని, నేను అనలేని దాన్ని, నేను వినలేని దాన్ని, నేను వెళ్ళలేని అక్కడికి. అంటే విశ్వాసులంగా చాలాసార్లు క్రీస్తు నాలో ఉన్నాడనే భావన మర్చిపోయాము, భయము లేకుండా పోయాము. అందుకే జ్ఞాపకం చేస్తున్నాడు 10వ వచనంలో, క్రీస్తు మీలో లేక మనలో ఉన్న ఎడల మన శరీరము పాప విషయమై మృతమైనది గాని మృతమై ఏది జీవిస్తుంది, ఏది బతుకుతుంది? మీ ఆత్మ నీతి విషయమై. మీ ఆత్మ, నీలో ఉన్న ఆత్మ కాదు, మీ ఆత్మ నీతి విషయమై జీవము కలిగి ఉంటుంది, నీతిగా బతికేట్టుగా చేస్తుంది. పాప స్వభావం, పాప కోరికలు, పాప ఆశలు చంపేస్తుంది. నీలో ఇంతవరకు చూడని నీతిని, భక్తిని, మంచితనాన్ని దేవుడు లేపుతాడు. అది జీవము సంతరించుకుంటుంది. అలాంటి జీవితాన్ని నీకు నాకు ఇస్తాడు. నీతి విషయమై జీవము కలిగి ఉంటుంది. 11వ వచనం, మృతులలో నుండి యేసును లేపిన వాని ఆత్మ మీలో నివసించిన ఎడల మృతులలో నుండి క్రీస్తు యేసును లేపిన వాడు చావునకు లోనైనా. ఇందాక మనం చదువుకున్నాం కదా, మరణమునకు లోనైన శరీరము, చావునకు లోనైన శరీరము. ఆ చావునకు మరణమునకు లోనైన మీ శరీరములను కూడా ఏం చేస్తాడు? ఈ వచనం పట్టుకోవాలి. మీలో నివసించుచున్న తన ఆత్మ ద్వారా జీవింపచేస్తాడు. అంటే పరిశుద్ధాత్మ సహాయము ద్వారా పాపముతో కూడిన స్వభావాన్ని చంపేట్టు చేస్తాడు.
జీవింపచేస్తాడు. చూడరానిది చూడనేకుండా చేస్తాడు. భక్తిగా ఉండడానికి ఏం చూడాలో, భక్తిగా ఉండడానికి ఏం చదవాలో, భక్తిగా ఉండడానికి ఏం పలకాలో దాన్ని పలికనిస్తాడు, దాన్ని చదవనిస్తాడు. అలాగ నిన్ను నన్ను ఉండనిస్తాడు. అందుకే 8వ అధ్యాయం 13వ వచనంలో చెప్పాడు, మీరు శరీరానుసారముగా ప్రవర్తించిన యెడల చావవలసిన వారై ఉందురు గాని ఆత్మచేత శరీర క్రియలను చంపిన ఎడల జీవిస్తారు. ఇంట్లోకి పాము వచ్చింది, దాన్ని చంపితే నువ్వేమవుతావు? బ్రతుకుతావు. దాన్ని బ్రతకనిస్తే నువ్వేమవుతావు? మన చేతిలోనే ఉంది ఆత్మీయంగా జీవించాలా, సరే పాపంతో జీవించాలనేది. అందుకే చెప్పాడు 13వ వచనం, ఆత్మచేత శారీరక క్రియలను చంపిన యెడల మీరు ఆత్మీయంగా జీవిస్తారు. అందుకే ఇక్కడ చెప్పాడు, పౌలు గారు ఒక మాట చెప్పాడు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 9వ అధ్యాయము, 9వ అధ్యాయము 27వ వచనం చదువుదామండి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 9వ అధ్యాయము 27వ వచనం, గాలిని కొట్టినట్టు నేను పోట్లాడుట లేదు గాని ఒకవేళ ఇతరులకు ప్రకటించిన తరువాత నేనే భ్రష్టుడనైపోదునేమో అని ఏం చేస్తున్నాడు? ఇప్పుడు నా శరీరమును నలుగగొట్టి దానిని లోపరుచుకొనుచున్నాను. ఇప్పుడు చెప్పండి, ఏ శరీరం ఇది? ఇదే శరీరం అద్దంలో కనబడే శరీరం కాదు. పొడుగు, పొట్టి, నలుపు, తెలుపు, లావు, సన్నంతో ఉన్న శరీరం కాదు ఇది. ఈ శరీరం నల్లగొట్టుకుంటే గాయాలు అవుతాయి తప్పేం కాదు. ఏ శరీరం ఇది? శరీర ఆశ చదువుకున్నాం కదా, ఆ శరీరాన్ని నల్లగొడుతున్నాడు. నేత్రాశ చదువుకున్నాం కదా, ఆ శరీరాన్ని నల్లగొడుతున్నాడు. జీవపు డమ్ము, నేను అందరికంటే పెద్ద, నేను ఎక్కువగా సంవత్సరాలు, నాకంటే అసలు ఈ మందిరంలో నేనే మొట్టమొదటి విశ్వాసిని కదా, పెద్ద విశ్వాసం నేనే. పక్కన వాళ్ళు కొత్తగా నమ్ముకుని చూస్తే కొంచెం హెచ్చింపు, ప్రార్థన ఎక్కువ చేస్తే హెచ్చింపు, పాట ఎక్కువ పాడితే హెచ్చింపు, వాక్యం కొంచెం 4 వచనాలు ఎక్కువ చెప్తే హెచ్చింపు, మందిరానికి 10,000, 20,000, 30,000 వస్తువులు ఇస్తే హెచ్చింపు, సీనియారిటీ చూస్తే హెచ్చింపు, పక్కన వాళ్ళు చూస్తే హెచ్చింపు. అదే సుంకరికి పరిసయ్యుడికి జరిగిన సంఘటన. ఈ పరిసయ్యుడు తప్పు చేసి కాదు, హెచ్చించుకొని అతడు ఇతని కంటే నీతిమంతుడుగా తీర్చబడ్డాడు అని దేవుడు చెప్పాడు. సుంకరేమో పాపం చేసి వచ్చి, ప్రభువా ధైర్యం చాలక దూరంగా నుంచొని నేను పాపం చేశాను, నన్ను కనికరించమని ప్రార్థన చేస్తే అతడు నీతిమంతుడుగా తీర్చబడ్డాడు. పరిసయ్యుడు, నేను దశం భాగాలు ఇస్తున్నాను, అన్నిటి ఇస్తున్నాను, బియ్యం చేస్తాను, ఫ్యాన్లు ఇస్తాను, పట్టలు ఇస్తాను, పరిచర్య చేస్తాను, అంతా చేస్తాను, నేను వీడిలాగా లేను అని ఏం చేసుకున్నాడు? హెచ్చించాడు. దేవుడేమన్నాడు? ఈ పరిసయ్యుడు ఈ సుంకరి పరిసయ్యుడు కంటే నీతిమంతుడుగా ఎంచబడ్డాడు. కొన్నిసార్లు పెద్ద పాపాలు చేయకపోవచ్చు, కానీ దేవుని దృష్టిలో డంబం అనేది చాలా ప్రమాదకరం. పేదవాడు క్రొత్తగా నమ్ముకున్నాడు, లేకపోతే ఇంకా నమ్ముకోలేదు, వచ్చాడు, దూరంగా నుంచి ప్రార్థన చేస్తున్నాడు, చిన్న చూపు చూడొద్దు. వారి గురించి ఏమన్నాడు దేవుడు? అతను చేసిన ప్రార్థన అతని నీతిమంతుడిగా తీర్చింది. అతన్ని చూసి హెచ్చించుకున్న వాడిని దేవుడు ఏమన్నాడు? ఈ పరిసయ్యుని కంటే ఈ సుంకరి నీతిమంతుడిగా తీర్చబడ్డాడని తీర్పు తెచ్చాడు. డంబం ఎంత ప్రమాదం అండి! హెచ్చింపు ఎంత ప్రమాదం! దేవుని పోల్చుకోవాలి, అప్పుడు మనం ఏ స్థాయిలో ఉన్నామో పోల్చుకోబడతాం. అందుకే చెప్పాడు, దేన్ని నల్లగొట్టుకుంటున్నాడు ఇప్పుడు? అదే కదా 27 వచ్చి మళ్ళా చదువుదాం చూడండి. ఒకవేళ ఇతరులకు ప్రకటించిన తరువాత నేను బాగా చెప్పాను అని హెచ్చించుకొని నేనే భ్రష్టుడనైపోదునేమో. నన్ను నేను హెచ్చించుకుంటే, పరిచర్య బాగా చేస్తే, ఎంతగా ప్రయాసపడితే నాలో హెచ్చింపు వస్తే అది కూడా ప్రమాదమే. దాన్ని బట్టి ఏం చేస్తున్నాడు? ఈ డంబాన్ని ఏం చేస్తున్నాడు? నా శరీరమందు నేను నల్లగొట్టుకుంటున్నాను. ఏం చేస్తున్నాడు? నా శరీరమును నల్లగొట్టి దానిని లోపరుచుకుంటున్నాను. నా చూపుని లోపరుచుకుంటున్నా, నా నోటిని లోపరుచుకుంటున్నా, నా శరీర ఆశని లోపరుచుకుంటున్నాను.
నా డంబాన్ని నేను లోపరుచుకుంటున్నాను. ఒకవేళ అది ప్రేరేపించినా, అది పురుగొల్పినా దానిని నా మీద జయము పొందేట్టుగా చేయకుండా దేవుని ఆత్మ నాలో శక్తినిస్తుంది, బలమునిస్తుంది. అందుకన్నాడు ఏమని, ఒకవేళ ఇతరులకు ప్రకటించిన తర్వాత నేనే భ్రష్టుడినైపోదునేమోనని నా శరీరమును నేను నలగొట్టుకుంటున్నాను. రెండవది, నా శరీరము నేను లోపరుచుకుంటున్నాను. మరలా మన శరీరానికి వద్దాం. మనం రోజు చూసి అద్దంలో శరీరానికి వస్తే ఈ శరీరాన్ని ఎట్లా నల్లగొట్టుకోవాలి? ఈ మధ్యకాలంలో మాలో ఉన్న సహోదరులు కూడా చాలామంది లావుగా ఉంటే సన్నబడాలని చెప్పని వాళ్ళు పొద్దున రాత్రి పరుగులెత్తున్నారు, ఎక్సర్సైజ్ చేస్తున్నారు, నడుస్తున్నారు. రోజు 10,000 అడుగులు నడవాలని చెప్పని ఫోన్లో పెట్టుకుని చూస్తున్నారు. మంచిదే. ఈ అద్దంలో ఏ శరీరాన్ని చూశారు? మన ఇంట్లో ఉన్న అద్దంలో మనకున్న శరీరాన్ని చూశారు. ఇప్పుడు దీన్ని తగ్గించుకొని సంతోషపడుతున్నారు. దాన్ని తగ్గించుకోవడానికి ఏం చేశారు? నడిచారు, పరిగెత్తారు, జాగింగ్ చేస్తున్నారు, ఎక్సర్సైజ్ చేస్తున్నారు. రన్నింగు, వాకింగు, జాగింగు, ఎక్సర్సైజులు. దాంతో పాటు దాన్ని ఏం చేస్తున్నారు? రోజుకు ఒక పూట అన్నం తింటున్నారు. పొద్దున కొంచెమే తీసుకుంటారు, రాత్రి అసలు తినకుండా కూడా ఉంటున్నారు. శరీరాన్ని నలగొట్టుకుంటున్నారు. ఎలాగూ? మితంగా ఇస్తున్నారు, అతిగా ఇవ్వటం లేదు. ఏ శరీరం నలగొట్టుకోవడానికి? ఎందుకు చెప్పండి? బాగా లావుకుంటే ఏం పోయింది నీకు కదా? ఎందుకు నలగొట్టుకోవాలి? అందరితో పాటు 4 మెట్లు ఎక్కిన తర్వాత 5వ మెట్టుకు వాళ్ళు వెళ్ళిపోతుందో నేను వెళ్ళకపోయాను, అది కారణం. పట్టుమని 5 నిమిషాలు బస్టాండ్ నుంచి ఇంటికి రావాలంటే నడవలేక ఆటోను పెట్టుకోవాల్సి వస్తుంది, అది కారణం. పిల్లోడిని సంఖలో పెట్టుకుని 5 నిమిషాలు నుంచో పెట్టుకుంటే ఎత్తుకుంటే చెయ్యి మొయ్యలేకపోతే, అది కారణం. మొయ్యలేని చెయ్యి, నడవలేని కాలు కదా, ఎక్కలేని కాళ్ళు, దేహము, నా దేహ భారము నన్ను మొయ్యలేకపోతుందనే బాధ. 3 నెలల తర్వాత బరువు తగ్గారు, లావు తగ్గారు. ఇప్పుడేంటి? అవలీలుగా కిలోమీటర్ నడిచి వస్తున్నా అన్న అని చెప్తున్నారు. ఇంతకుముందు చేయలేని నడుస్తాను సంతోషపడుతున్నారు. అవలీలుగా బరువును పట్టుకొని 10 నిమిషాలు పట్టుకొని ఉండగలుగుతున్నాను చెప్తున్నారు. చెయ్యలేని బరువు మొయ్యలేని చెయ్యి మోస్తుంది, నడవలేని కాళ్ళు నడుస్తుంది, ఎక్కలేని కాళ్ళు దేహము ఎక్కుతుంది. ఇది లోక సంబంధమైన మట్టిలో కలిసిపోయే శరీరం. కానీ ఈ యొక్క శరీరము, ఏ శరీరము? నా శరీరమునందు నేను నలగొట్టుకొని దాన్ని లోబరుచుకుంటున్నాను అంటున్నాడే. ఏ శరీరం ఇది? శరీరాశని నేను నలగొట్టుకుంటున్నాను. చూడాలని ఇదివరకు చూసేవాడిని, ఇప్పుడు ఏం చేస్తున్నాను? చూడకుండా చేయగలుగుతున్నాను, అది ఎక్సర్సైజ్. దేవునితో నడిస్తే, దేవునితో జాగింగ్ చేస్తే, దేవుడిచ్చిన ఆజ్ఞలను అనుసరించి ఎక్సర్సైజ్ చేస్తే ఇప్పుడు చెప్పగలం ఏమని? ఇంతకుముందు చూడకుండా ఉండలేను, ఇప్పుడు చూడకుండా ఉండగలను. ఇప్పుడు అనకుండా ఉండలేకపోయేవాడిని, ఇప్పుడు అనకుండా ఉండగలను. ఇదివరకు అది వస్తే నేను వినకుండా ఉండలేను, ఇప్పుడైతే వినకుండా ఉండగలను. ఏ మార్పు? దేవుని ఆత్మ నీలో నాలో ఉండగా దేవునితో నడిచే అనుభవం, దేవునితో నడిచే అనుభవం. మన కోరికలు చావాలి, మన ఆశలు చావాలి, శరీరానుసారమైన మనస్సు చావాలి. అందుకు చెప్పాడు, నా శరీరాన్ని నేను నలగొట్టుకుంటున్నా, నా శరీరాన్ని నేను లోబరుచుకుంటున్నాను. ఒక మంచి మాట ఉందండి. యాకోబు రాసిన పత్రిక 3వ అధ్యాయము 2వ వచనం. యాకోబు రాసిన పత్రిక 3వ అధ్యాయము 2వ వచనం. యాకోబు రాసిన పత్రిక 3వ అధ్యాయము 2వ వచనం ఏముంది? అనేక విషయములలో మనమందరము తప్పిపోవచ్చున్నాము. ఎవడైనా మాట యందు తప్పని ఎడల అట్టివాడు లోపము లేని వాడై తన సర్వ శరీరమును స్వాధీనమందుంచుకొన శక్తి గలవాడగును. సర్వ శరీరము, చూపు కానీ, మాట కానీ, చెవే కానీ, దేహమే కానీ, చేతలే కానీ, కాళ్ళే కానీ, ఏదైనా కానీ వాటి సంబంధమైన క్రియలన్నిటిని ఏం చేస్తాడు? స్వాధీనపరుచుకునే శక్తిని దేవుడు ఇస్తాడు. ఈ మాట చాలా ప్రాముఖ్యం. తన సర్వ శరీరమును స్వాధీనమందుంచుకునే శక్తి గలవాడవుతాడు. క్లుప్తంగా జ్ఞాపకం చేస్తే, నా శరీరమందు ఏది నివసింపదని నేను ఎరుగుదును. మంచిది చేయవలను కోరిక నాకు కలుగుచున్నది, కానీ దాన్ని చేయుట నాకు కలుగుటలేదు. ఇకను చేయుచున్నది నాలో ఉన్న పాపమే, కానీ నేను కాను. పాప శరీరము ఎలాగూ మనల్ని ఆట ఆడిస్తుందో మనం విన్నాము.
అదే పాప శరీరంలో ఉండి పరిశుద్ధంగా ఎలాగో జీవించగలమో, ఆ యొక్క పాప సంబంధమైన క్రియలను ఎలాగో చంపి ఆత్మీయంగా జీవించడానికి శక్తిని దేవుడు ఎలాగిస్తాడో మనం చూసాము. దాని విషయంలో పౌలు గారే, అయ్యో నేనంత దౌర్భాగ్యుడను, ఇట్టి మరణమునకు లోనకు శరీరమును నన్ను ఎవడు విడిపించునన్న వాడే ఆ శరీరాన్ని నేను నలగొట్టుకొని ఎందుకో దానిని లోబరుచుకుంటున్నా అన్నాడు. యాకోబు భక్త కోడికి రాస్తూ చెప్పాడు, సర్వ శరీరమును దాన్ని స్వాధీనపరచుకుంటకు శక్తి గలవాడట్టుగా దేవుడు సహాయం చేస్తాడు. అలాగూ సహాయం చేస్తూ ఉండగా నీ నుండి నా నుండి దేవుడు కోరుకునేది ఒకటే ఒక మాట. ఆ మాట మన చదివి ముగించుకుందాం. చూడండి, ఫిలిప్పీలకు రాసిన పత్రిక మొదటి అధ్యాయము, ఫిలిప్పీలకు రాసిన పత్రిక మొదటి అధ్యాయము 19-20 వచనాలు చదువుకుందాం. ఫిలిప్పీలకు రాసిన పత్రిక మొదటి అధ్యాయము 19-20 వచనాలు. మరియు నేను ఏ విషయములోనూ సిగ్గుపడక ఎప్పటి వలనే ఇప్పుడును పూర్ణ ధైర్యముతో బోధించటం వలన, ఈ మాట అందరం చదువుదామా, నా బ్రతుకు మూలముగానైనను సరే, చావు మూలముగానైనను సరే, క్రీస్తు దేని యందు నా శరీరమందు ఘనపరచబడునని నేను మిగుల అపేక్షించుచు నిరీక్షించుచున్న ప్రకారముగా మీ ప్రార్థన వలనను యేసుక్రీస్తు యొక్క ఆత్మ నాకు సమృద్ధిగా కలుగుట వలనను ఆ ప్రకటన నాకు రక్షణార్థముగా పరిణమించునని నేను ఎరుగుదును. నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే, చావైతే లాభము. చాలాసార్లు వచనం చదివా, కానీ ఒక మాట ఏంటంటే బ్రతుకు మూలంగానైనా సావు మూలంగానైనా క్రీస్తు మన శరీరమందు ఘనపరచబడాలి. మన శరీరమందు ఇప్పుడు మరలా చెప్పుకుంటే, ఏ శరీరం ఇది? ఎత్తు, పొడుగు, లావు, సన్నము, తెలుపు, నలుపుతో కాదు. శరీర ఆశలు, శరీర కోరికలు, శరీర స్వభావము, శరీర మనస్సు, వాటి మీద జయము పొంది ఆ శరీరము ద్వారా దేవునికి మహిమ రావాలి. ఆ శరీరములో దేవుడు గణపరచబడాలి. కాబట్టి విశ్వాసులంగా మనం ఏ శరీరంతో ఉంటున్నామో, ఏ అద్దంలో చూస్తున్నామో ఆ శరీరం కనబడుతుంది. వాక్యమనే అద్దంలో చూస్తే వాస్తవికమైన శరీరము కనబడుతుంది. దాన్ని సరిచేసుకోవడానికి దేవుడు సహాయం చేయనుగాక. అలాగే నమ్మని వారము దేవుని నమ్ముకుందాము. ప్రభువా నేను పాపి, నన్ను క్షమించమని ఓ చిన్న మాట ప్రార్థన చేస్తే దేవుడు సహాయం చేస్తాడు, పరలోకానికి నడిపిస్తాడు. లేకపోతే మరణం ఎప్పుడు వస్తుందో, ఎంతోమంది మరణానికి లోనవుతున్నారు. క్షణమాత్రం ఉన్న ఈ ప్రాణము పోతుంది. కళ్ళు మూస్తే నరకంలో కళ్ళు తెరవాల్సి వస్తుంది. ఆలోచన చేయండి. అలాగుండడానికి దేవుడు మనందరికీ సహాయము చేయనుగాక. మీకందరికీ ప్రేమ వందనాలు.